యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానము లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాట, ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నా? నా మాట చొప్పున మీరు చేయనప్పుడు నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు అంటున్నాడు. నిజమే, లేచిన మొదలుకొని ఎన్నో తప్పులు చేస్తూ మళ్ళీ ఈ నోటితో ప్రభా ప్రభా అని పిలుస్తూ ఉంటాం. నువ్వు ప్రభా అని పిలుస్తూ, నువ్వు ప్రార్థనలో ఉంటూ, నువ్వు మందిరానికి వస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ప్రభా ప్రభా అంటే ఏమిటి? దేవుని మాట వినని ప్రతి ఒక్కరి జీవితంలో అది చాలా తప్పు. ప్రభు ఏమైతే చెప్తున్నాడో వాటిని అనుసరించడం నేర్చుకోవాలి. అవి అనుసరించకపోవడం బట్టి మన జీవితంలో ఆశీర్వాదం లేకపోతుంది. శాపములు, శ్రమలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుడు కంచె లేకపోవడం బట్టే. దేవుడు మనతో ఉంటే ఎందుకు ఈ యొక్క శ్రమలు వస్తూ ఉంటాయి? శ్రమలు వస్తవి, వచ్చినను కూడా వాటిని జయించాలి అంటే నువ్వు ప్రభుతో ఒక అంటుకట్టబడి ఉండాలి కదా, ప్రభు మాట వినాలి కదా. వినకపోవటమును బట్టే ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ. ఒకవేళ శ్రమ వచ్చిన నువ్వు జయించగలుగుతావు ఎప్పుడు? దేవుడు మాట వింటే. అందుకే అంటున్నాడు, ప్రభా ప్రభా అని పిలుచుట ఎందుకు? నా మాట వినప్పుడు మీరు ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు. మరి మన జీవితంలో దేవుని మాట వినక ఉంటున్నామేమో, సరి చేసుకుందాం. ఇప్పటికైనా సరి చేసుకోనండి. ఇంకా ఎంతకాలం మన మాట వినకుండా ఉంటూ ఉంటాం? ఆనాడు ఆదాము అవ్వ దేవుని మాట వినకపోవడం బట్టే వారు చేసిన తప్పే అది. ఆ పాపమే ఈరోజు ప్రతి మానవుని కూడా వెంబడిస్తుండగా, ప్రతి మానవుని విడిపించడం కోసము ఆయన రక్తాన్ని మన కోసం సిందించి మరి ప్రతి ఒక్కరికి ఒక విముక్తి ఇచ్చాడు. అయినా కానీ ఆ విముక్తిని మనం పొందుకొని కూడా మరలా తప్పు చేస్తున్నాం. అందుకే ప్రభా ప్రభా నీ నామంలో దెయ్యం నెల్లకొట్టలేదా, నీ నామంలో ప్రార్థించలేదా నేను అని అంటూ ఉంటారు. నిజమే, నువ్వు ఎంత ప్రార్థిస్తే ఏంటి, ఎంత స్వస్థత కార్యాలు జరుగుతే ఏమిటి? నీ ద్వారా అనేకులు దేవుడు తెలుసుకుంటే ఏమిటి? నీవు సరిగా లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా అవన్నీ ఇక్కడ వరకే, పరలోకం మాత్రం చేర్చబడవు నువ్వు. కాబట్టి నీకు కావలసినది పరలోకము. పరలోకము కావాలి అంటే ఖచ్చితంగా దేవుని మాట వినాలి, లోబడాలి. ఆయన మాట చొప్పున నువ్వు నడిస్తేనే ఆ పరలోకాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. కాబట్టి ఈ రోజు నుండైనా దేవునికి ఇష్టమైన మనసును కలిగి దేవునికి ఇష్టలుగా జీవించి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకొనండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో సమస్యలు ఏమైనా ఉన్నానో తొలగించండి ప్రభా. ఇప్పుడే చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ శక్తిని, మీ అభిషేకమును కుమ్మరించండి. నివాషల వికోస్తి కామ్ని రిమోస్తి కావరిమ. బిడ్డలు ఏమి అడుగుచున్నది పొందుకొనుటకు నీ కృప సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.